నమస్కారం. అసలు టాపిక్ టచ్ అయ్యేది అనుకున్నా, బట్ జగన్మోహన్ రెడ్డి యొక్క పోస్ట్ చూసి, వైసీపీల పోస్టులు చూసి కంపరం ముట్టి వీడియో ఇస్తున్నా. శవాలు కనిపిస్తే చాలు పూనకాలు వస్తాయి అన్నమాట. వీళ్ళకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది వైసీపీ వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, కనీసం ఈ తుఫాను వరద బాధితులను లేదన్నప్పుడు తుఫాను బాధితుల్ని పొలాల్లో వెళ్ళి రైతులు పరామర్శించాడు, పంట ఎలా ఉందో చూశాడు. ఏమిలా అధికారంలో ఉంటే టెంట్ వేయచ్చు, సెట్ వేయచ్చు, కాసేపు ఉండేసి వెళ్ళిపోవచ్చు. అధికారం లేదు కదా, పొలంలో దిగాలి కదా, దిగలేడు. ఒకసారి అధికారం వచ్చింది కదా చాలు, ఇంకా మళ్ళీ దిగాల్సిన అవసరం లేదు అనుకున్నాడు. బెంగళూరు వెళ్ళాడు. మామూలుగా సైలెంట్గా ఉంటాడు మేడం, అసలు చప్పుడు చేయడు. ఇప్పుడు చప్పుడు చేశాడు. ఎందుకు? శవాలు కనపడ్డాయి అక్కడ. జనాలు ఎప్పుడైతే శవాలుగా మారతారో అప్పుడు వైసీపీకి ఉత్సాహం వచ్చింది, జగన్కి నూతనోత్సాహం వచ్చింది. పోస్టులు పెట్టాడు. ఏం చేస్తుంది గవర్నమెంట్? పోలీసులు ఏంటి వెళ్ళిపోయారు, రెవెన్యూ యంత్రం ఏంటి వెళ్ళిపోయింది, దేవాదాయ శాఖ ఏమైపోయింది. అయ్యా స్వామి, అది ప్రైవేటు గుడి. అయ్యా స్వామి, ఆలయ ధర్మకర్త అయినటువంటి ఈయన హరిముకుంద పాండా చెప్తున్నాడు, మేమే చెప్పలేదు, అసలు ఇంతమంది జనాలు వస్తారని మేము అనుకోలేదు, ఎందుకు వచ్చినట్టు మాకు తెలియట్లేదు అన్నాడు. మేబీ దీని వెంటనే వైసీపీ కుట్రకుండా ఉండొచ్చు. ఎందుకంటే అమ్మ బాబు వాళ్ళ కుట్రలు మామూలుగా ఉండు. భయంకరమైన ప్రచారం తెప్పించి ఒకసారి జనాలను గ్యాదరప్ చేసేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తొక్కిసలాటం జరిగేలా చేసేసి ఆటోమేటిక్గా ఇలా అయ్యి ఉండేలా కూడా చేయొచ్చు. మీరు తప్పుగా అనుకోవద్దు. రాజకీయాల్లో పాసిబుల్ అంటున్నారు అంతే, వాళ్ళు చేశారని అంటులా. అంతిమంగా నేను చెప్పేది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి జరిగిన తప్పిదం ఎవరిది ఏంటి నిగ్గు తేల్చిన మధ్య ప్రభుత్వాన్ని అంటే ఓకే, క్షతగాతులను పరామర్శించడం మా వాళ్ళు రెడీ చేసిన పంపుతున్నారంటే ఓకే, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలి అక్కడి వరకు ఓకే. ప్రభుత్వం చేతగాడతాను. మన తిరుమలలో ఎప్పుడు ఈ సంవత్సరం స్టార్టింగ్ జనవరిలో క్యూ లైన్లో టికెట్ల కోసం తొక్కిసలాట, దానిని పట్టకొచ్చి ఫుల్ సెక్యూరిటీ ఉండి అంతా టీటీడీ వాళ్ళు కూడా అక్కడ ఫెయిల్ అయింది. ఎందుకంటే ఏంటంటే అధికారుల యొక్క వైఫల్యం. క్యూ లైన్లో జనాలు చాలాసేపు వెయిట్ చేస్తున్నారు, టికెట్లు ముందు ఇచ్చుంటే అయిపోతే ఇవ్వలేదు. ఈ లోపు వచ్చేసరికి హెల్త్ బాగాలేదు, బయటకు పంపించడానికి ఎవడు వెనకాల నుండి ఓపెన్ అయింది అన్నాడు. అరే అందుకు కదరా అంటున్నారు. ఈ లోపు జనాలు వచ్చేసారు, తొక్కిస్తారు. దీని వెనక ఎవరున్నారు ఏంటన్నప్పుడు మరలా వైసీపీ కుట్ర అన్నారు. సరే పక్కన పెడదాం, వదిలేద్దాం. దానిని పట్టుకొచ్చి దీనికి లింక్ చేశారండి. మరలా ఇది ప్రైవేట్ వాళ్ళ గుడి, పోలీసులు చెప్పలేదు. అసలు ఎప్పుడు వచ్చేది 2000 మంది, ఈరోజు ఏకంగా 10,000 మందో 15,000 మంది వచ్చున్నారు. వీళ్ళు ఇంకా ఆలయ అధికారులదా అంటే అది అధికారులు కాదు, ధర్మకర్తలది, వాళ్ళ గవర్నమెంట్కి చెప్పలా. ఇంకేం చేస్తారు? ప్రభుత్వం ఇక మీదట అయినా ఇటువంటి జరగకుండా చర్యలు తీసుకోవాలంటే ఓకే. ప్రభుత్వం వైఫల్యం, ప్రభుత్వం అసలు పరిపాలన చేయట్లేదు, ప్రజలను పట్టించుకోవట్లేదు. ఈయన ఉన్నప్పుడు ఏం చేశాడు? శవరాజకీయం చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అదే చేస్తున్నాడు. వాళ్ళ నాన్న చనిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు కాశీపు ఆలయ దగ్గర ఘటన దాకా రేపు మాపు అన్నప్పుడు ఆయన బతికినంతకాలం శవరాజకీయం చేస్తూనే ఉంటాడు. వైసీపీలో చేతలైంది కూడా అదే. మరలా చెప్పేది అదే, మీరు టీడీపీకి ఓటేయండి, జనసేనకి ఓటేయండి, బీజేపీ కూడా నేను అస్సలు చెప్పను మీకు. మీరు నిజమైనటువంటి వైసీపీ వాళ్ళు అయితే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. వైసీపీ ఒక రాజకీయ పార్టీ అయినా, జగన్ అసలు ఒక నాయకుడైనా, కరెక్ట్గా స్క్రిప్ట్ చూసి కూడా మాట్లాడినాడు, 1 minute నార్మల్గా మాట్లాడినాడు, అసలు ఏం మాట్లాడుతుంటే క్లారిటీ లేనివాడు, డేటాకి బ్రెయిన్ అప్లై చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పిన గొప్పవాడు. అతను మీకు ఎలా నాయకుడు? అతను చెప్పేవి ఎలా నమ్మాలి? అసలు అతను చెప్పేవాడికి అసలు క్రెడిబిలిటీ ఉంది. మరి మీరు ఎందుకు వీడియో ఇస్తున్నారు? అదే చెప్పా, ఎక్కడ ఏ అంశాలు జరిగినా సైలెంట్గా ఉంటారు. శవాలు కనిపిస్తే మాత్రం లేని కూడా ఉత్సాహం వచ్చింది జగన్కి. మీరు చూస్తూ ఉండండి. బెంగళూరు నుంచి అసలు ఆగమేఘాల మీద కాశీబుగ్గా వచ్చిన ఆశ్చర్యం లేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే శవాలు కనబడి శవరాజ్యం చేయడానికి ఉత్సాహం వస్తూ ఉంది ఆ మనిషి.